చైనాలో గ్వాంగ్జీ అనే ఒక ప్రాంతంలో అంటే సౌత్ గ్వాంగ్జీ అనే ప్రాంతంలో రిక్టర్ స్కేల్ మీద 5.2 ఇది వచ్చింది భూకంపం. ఆ భూకంపంకే అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూలిపోయాయి. ఆ ప్రాంతంలో 12 భవనాలు కూలిపోయి 2 చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు, వేలాది మంది రోడ్డున పడ్డారు. అంటే నేను ఇక్కడ చైనాను విమర్శించడం అంటే మామూలుగా చైనాలో చాలామంది ఏమంటారంటే చైనా 2 రకాల వస్తువులు తయారు చేస్తుంది, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఫర్ చైనా అని. అంటే బయట ప్రపంచ దేశాలకు అమ్మడానికి ఒక రకమైనటువంటి వస్తువులు, తను ఉపయోగించుకోవడానికి ఒక రకమైనటువంటి వస్తువులు తయారు చేసుకుంటుంది. అంటే దృఢంగా బలంగా ఉన్నటువంటి వస్తువులు తయారు చేసుకుంటుంది అంటారు. కానీ 30-40% అక్కడ చైనాలో కూడా ఈ నాసిరకం వస్తువులతోటే నిర్మిస్తారు. 5.2 అనేది పెద్ద భూకంపం ఏమి కాదు, భయమైనటువంటి భూకంపమే కానీ పెద్ద కూలిపోయేటటువంటి భూకంపం కాదు. మనం జపాన్ చూస్తే 8.8, 9 వరకు వచ్చినా కూడా అక్కడ ఏం కాదు. అంటే ఆ విధంగా నిర్మించుకున్నారు వాళ్ళు. మరి చైనాకి ఇది లేదు, మేము అభివృద్ధి చెందాము అది ఇది అంటది, కానీ చాలా వరకు నాసిరకమైనటువంటివి. అంతెందుకు భారతదేశంలో కూడా 6.2, 6.3, 6.5, 7 వరకు వచ్చినా కూడా మన భవనాలకు కూడా ఏం కాదు. చాలా వరకు మనం ఫేస్ చేసాం ఢిల్లీ లాంటి ప్రాంతాలు. అయినా కూడా అక్కడ భవనాలు ఏం చెక్కు చెదరలేదు. మరి చైనాలో ఏమొచ్చేసి ఇప్పుడు ఈ విధంగా భవనాలన్నీ కూలిపోతుంటే చాలామంది చైనా వస్తువులు ఇలాగే ఉంటాయి అది భవనాలైనా. ఎందుకంటే ఈ మధ్య ఒకడు చైనా యొక్క రాడ్ని ఇలాగా బెండ్ చేస్తాడు. దానికి చాలామంది అంటే వాడేమనుకున్నాడు నేను ఇంత బలవంతుణ్ణి అని చెప్పడానికి సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టాడు. వాడేమనుకున్నాడు నేను ఇంత బలవంతుణ్ణి అని చెప్పడానికి సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టాడు. అది రివర్స్ ఏమైంది అంటే మీ చైనా యొక్క ఐరన్ అలాంటిది, అంత బలహీనంగా ఉంటుందా అని కూడా చాలామంది ట్రోల్ చేశారు దాన్ని. మరి తర్వాత దాన్ని డిలీట్ చేసాడా ఉంచాడా తెలియదు. ఇన్స్టాలో వచ్చింది, అలాగే యూట్యూబ్లో కూడా వచ్చింది ఆ వీడియో. సో ఇలాంటి పరిస్థితులు ఈరోజు చైనాలో ఉంటాయి. కాకపోతే నేను చైనాని విమర్శించడం లేదు, కానీ ప్రతిదానికి చైనా 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 అని ఇక్కడ మన ఎర్ర భక్తులందరూ కూడా బాగా పొగుడుతారు కదా, వాళ్ళు ఒకసారి కొన్ని తెలుసుకోవాలి నిజాలన్నీ కూడా.